రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి బడుగు బలహీన వర్గాలు, రెండు ఆధిపత్య వర్గాలు. ఆధిపత్య వర్గాలు రాజ్యాధికారంలో ఉండి వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఈ బడుగు బలహీన వర్గాలు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటూ అధికారానికి దూరంగా బతుకుతున్నాయి. సో మనమంతా ఏకం కావాల్సిన ఈ సందర్భంలో మన మధ్యలోనే కొట్లాటలు పెట్టి ఎవరికి వాళ్ళు ఆ ఆధిపత్య వర్గాలు రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయి. సో ప్రతి సందర్భంలో బీసీల మధ్య గొడవలే, ఎస్సీల మధ్య గొడవలే, ఎస్టీల మధ్య కూడా ఇప్పుడు తాజాగా గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? సరే, మనం మొత్తం ఇష్యూని జనరలైజ్ చేసేదానికంటే ఇప్పుడు జరుగుతున్న అంశం గత 3-4 సంవత్సరాల కింద కూడా ఈ అంశం చాలా పెద్ద ఎత్తున వినబడింది. ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది. ఆదివాసీ వర్సెస్ లంబాడి. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఈ వాదాన్ని అంశం మీద కొట్లాడుతున్నాడు. కొట్లాడడం మీన్స్ కోర్టులో పిటిషన్ వేసిండు తెల్లం వెంకట్రావు, ఈ ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి అని. అండ్ దాంతోపాటు గతంలో బీజేపీలో ఉన్న నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, సోయం బాపురావు, మాజీ ఎంపీ. ఆయన కూడా పిటిషన్ వేసిండు. హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టేస్తే వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఇప్పుడు ఆదివాసీలు ఒకవైపున ఆత్మగౌరవ సభలు పెడుతున్నారు, లంబాడీలు ఇంకొక వైపున ఆత్మగౌరవ సభలు పెడుతున్నారు. తొలగించాలని ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ నాయకులు ఎట్లా తొలగిస్తారు, ఇది చట్టం చేసిన తర్వాత, భారత పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఎట్లా తొలగిస్తారని లంబాడీలు. ఏం జరుగుతున్నది? అందుకే ఆ రెండు వర్గాలకు సంబంధించిన ఇద్దరు నాయకుల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నా ముందు భూక్యా సంజీవ్ నాయక్ ఉన్నారు. ఆయన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే అన్న. అండ్ డాక్టర్ మహపతి అరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం జరుగుతున్నది? ముందుగా మీతో నేను స్టార్ట్ చేస్తాను. నాకంటే ముందు వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే కేసు వేసింది మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న డిమాండ్ మీరు వినిపిస్తున్నారు? అంటే అంత బలమైన కారణాలు కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా మిగతా ఆధిపత్య వర్గాల చేత, లేకపోతే వర్గాల లాగానో, లేకపోతే బలమైన వర్గాల లాగానో ఆర్థికంగా సామాజికంగా ముందున్నటువంటి వర్గాల ఎందుకు తొలగించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? వాస్తవం కూడా అన్న, లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ని ఇవాళ తీసుకొచ్చింది కాదు, సుప్రీంకోర్టు విషయంలో తీసుకొచ్చింది కాదు, లేకుంటే మీరన్నట్టు గత మాజీ ఎంపీ సోయం బాబురావు 2017లో తీసుకొచ్చిన ఉద్యమం కాదు ఇది. ఎప్పుడైతే 1996లో మారోజు వీరన్న నాయకత్వంలో కులాల మధ్యలో డోలి దెబ్బ అని, తుడుం దెబ్బ అని, ఇట్లా నంగార బేరి అని, లంబాడ ఇట్లా కులాల మధ్యలో వచ్చినాయో అప్పుడే ఎస్టీలలో వర్గీకరణ డిమాండ్ అనేది నాడు ఆ గ్రూపుల నుంచి వెళ్ళి రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం 94లో మందకృష్ణ మాదిగ అన్న పోరాటం, ఎస్సీలలో వర్గీకరణ పోరాటం, ఇది ఒక సారూప్యంగా కొనసాగుకుంటూ మనకు వస్తూ ఉంటుంది. లేదు 2000, 2010 వరకు. అది ఈ తుడుందెబ్బ ఉద్యమంలో మేము సెకండ్ జనరేషన్. 2006లో మేము ఉద్యమంకి వచ్చినాక మాలాంటి విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులం వచ్చిన తర్వాత 2010కి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అరే వర్గీకరణ అన్నప్పుడు ఒక అర్థం ఉన్నది. ఎస్సీలలో వర్గీకరణ అంటే వాళ్ళు 1950లోనే ఆర్టికల్ 341 కింద వాళ్ళు షెడ్యూల్ కులాలుగా పరిగణించబడ్డారు. రెండోది ఆర్టికల్ 340 కింద బీసీ కులాలు ఆల్రెడీ వర్గీకరణ చేసుకున్నాయి. కానీ ఎస్టీలలో వర్గీకరణ ఏంది? 1950లో ఈ జాబితాతో పాటు ఆర్టికల్ 342 కింద ఏవైతే గుర్తించబడ తెగలున్నాయో వాటికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు రావాలి. కానీ కొత్తగా 76లో ఎస్టీలలో కలిపినామని ఇవాళ లంబాడా కులం అనేది వచ్చింది, ఎక్కడో తేడా వచ్చింది అన్న కాడ అప్పుడు మేమంతా డాక్యుమెంటేషన్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, లంబాడీలు అనేవారు ఆర్టికల్ 342 క్లాస్ 1 కింద రాజ్యాంగ సవరణ జరగకుండానే అక్రమ మార్గంలో 1976లో ఎస్టీ జాబితాలకు వచ్చింది అనేది మొదటి పాయింట్. ఇంకా మనం మూలాలకు పోయేది ఉంటానా, ఇది హైదరాబాదు రాష్ట్రం యొక్క గెజిట్. ఓకే, హైదరాబాద్ గెజిట్లో లంబాడాలు ఎక్కడ ఉంటారంటే బీసీలలో ఉంటారు. నిజాము గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ఉంటారు. చాలా సింపుల్గా లంబాడా అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది.
బంజారా కింద మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన గెజిట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు తెలంగాణ ప్రాంతం ఇంకా రాజ్యాంగ పరిధిలోకి రాలేదన్న, అంటే ఇండియన్ టెరిటోరియల్ విలీనం కాలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలు ఏవైతే షెడ్యూల్ ట్రైబుల్ లిస్టును అందించినాయో వాటిని మాత్రమే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆర్టికల్ 342 కింద మెన్షన్ చేసిండ్రు. హైదరాబాద్ స్టేట్లో కేవలం 9 తెగలు మాత్రమే షెడ్యూల్ జాబితాలో కలపబడింది. ఇప్పుడు మీరు మాట్లాడే లంబాడా బంజారాకు సంబంధించిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద 24 బీసీ కులాలల్లో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇప్పుడు దీనిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. మరి ఉమ్మడి మద్రాస్ స్టేట్లు ఉన్నారా అంటే మద్రాస్ స్టేట్లో కూడా 40 షెడ్యూల్ తెగల జాబితాలు ఉంటే అక్కడ సుగాలి కానీ లంబాడా కానీ బంజారా కానీ యునైటెడ్ మద్రాసు బ్రిటిష్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న షెడ్యూల్ లిస్టులో కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఈ 2 షెడ్యూల్ ట్రైబల్ లిస్టుని 1950లో చేర్చుకుంటూ ఎవరు? అంబేద్కర్ గారు చేర్చుకుంటూ వీళ్ళకి ఏ హోదా ఇవ్వడం జరిగిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ హోదాని ఇవ్వడం జరిగింది, బీసీ హోదాని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి 1953లో ఒక నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది షెడ్యూల్ తెగల విషయంలో. పొట్టి శ్రీరాములు ఆంధ్ర స్టేట్ల దీక్ష చేసినప్పుడు అప్పుడు దాని తర్వాత కూడా నోటిఫికేషన్లో కూడా ఎస్సీలుగా బళ్ళారి ఏరియాలో తుంగభద్ర డ్యామ్ కట్టడానికి వచ్చిన సుగాలీలు ఎస్సీ లిస్ట్ కింద పెట్టడంతో ఇప్పుడు కర్ణాటక స్టిల్ ఎస్సీలు ఉంటారు లంబాడాలు కర్ణాటక రాష్ట్రంలో ప్రజెంట్. దాని తర్వాత 56లో మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత చాలా క్లియర్గా మళ్ళొక్కసారి 1956 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా షెడ్యూల్ కులాలెన్ని తెగలెన్ని వారి యొక్క ఏరియాలుగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి, ఏ రాజ్యం నుంచి ఏ ముక్క ఎటుపోయిందో, కాబట్టి దీన్ని ఏరియాలు రిస్ట్రిక్షన్ కింద తీసుకొని ఆ యాక్టుని మాత్రమే 1956లో పార్లమెంటు తీసుకురావడం జరుగుతుంది. అప్పటికి కూడా లంబాడి సంబంధించిన లంబాడి అనే పదం అప్పుడు ఉండదు, కేవలం సుగాలి అనే పదమే ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 1956లో కూడా ఊరికే చేర్చలేదు కదా, భారత పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ అయిన తర్వాతనే కదా లంబాడీలు ఎస్టీల్లో చేర్చబడ్డది. 56లో లంబాడీలు ఎస్టీలు లంబాడి అనే పదమే రాదన్న పార్లమెంట్. ఇప్పుడు నిజాం ఉన్నప్పుడు కూడా లంబాడీలు ఎస్టీలోనే ఉన్నారు కదా, 9 తెగల్లో ఒక తెగ కింద ఉన్నారు కదా లంబాడీలు. చాలా క్లియర్ అన్న. నిజాం పాలనలో హైదరాబాద్ గౌట్ గెజిట్ జూన్ 11, 1953 ఈయన గవర్నమెంట్ ఆర్డర్, దీన్ని ఈయన రెఫర్ చేసింది ఏంటిది, డేట్తో సహా మెన్షన్ చేసి ఉన్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో చాలా స్పష్టంగా లంబాడీలు ఉన్నారు. ఇది మేము తయారు చేసేది కాదు, ఆదివాసులు మ్యానిఫికేషన్ చేసే అంత జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన ఈ ఆర్డర్దే. పార్ట్ 11 హైదరాబాద్ స్టేట్ల ఆందు, బిల్లు, చెంచు ఆర్ చెంచువార్, గోండు ఇన్క్లూడింగ్ నాగపూడి అండ్ రాజ్గోండ్స్, హిల్ రెడ్డిస్, కొలామ్స్, కోయా, పర్దాన్ తోటి 9 తెగలు మాత్రమే నిజాం ప్రభుత్వం షెడ్యూల్ జాబితాలో తీసుకురావడం జరిగింది. చాలా క్లియర్గా ఇక్కడికి అంబేద్కర్ వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి లేదు కాబట్టి నిజాం గవర్నమెంట్ ఇండియన్ ప్రభుత్వాల విలీనం అయ్యేటప్పుడే హైదరాబాద్ రాష్ట్రంలో ఏ స్టేట్ అక్కడ షెడ్యూల్ తెగల జాబితా ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఆర్టికల్ 342 కింద పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా స్పష్టమైన విషయం. మీరు అనేది ఇప్పుడు ఇది 1956 గెజిట్, రాష్ట్రపతి గెజిట్. ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది అన్న, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ ఇప్పుడు మీరు గూగుల్లో కొడితే వస్తాయన్న, నేను చెప్పేది ఏముండదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జస్ట్ 2015లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 16 బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టును తీసుకొని వచ్చింది. ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి దాంట్లో చాలా క్లియర్గా 13వ నెంబర్ల బీసీఏ గ్రూప్లో లంబాడా ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా డిలేటెడ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎస్టీ లిస్ట్ వైడ్ జిఓఎంఎస్ నెంబర్ 149 సోషల్ వెల్ఫేర్ డేట్ 3/5/1978. 70లో సోషల్ వెల్ఫేర్ ఉన్న, ట్రైబల్ వెల్ఫేర్ లేదు. అంటే ఇప్పుడు బీసీఏలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేసిండ్రు, ఎస్టీలకి తీసుకొచ్చినామని చెప్తాను.
ఏమని చెప్తాను, జీవో ద్వారా తీసుకొచ్చినామని అంటాను. అంటే జీవో ద్వారా ఒక షెడ్యూల్ కులాన్ని చేరుతూ. ఇప్పుడు మీకు గెజిటే ఉంది కదా, గెజిట్ జీవో ద్వారా ఎందుకు వచ్చింది? భారత పార్లమెంట్ ఆమోదిస్తేనే కదా అది 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 అయింది, అది కాదా? గెజిట్ లో లేదు. నేను మాట్లాడొచ్చా? గెజిట్ అన్న గెజిట్ లో ఉండేది ఉంటే ఇక్కడ జీవో ద్వారా ఎందుకు చేర్చినారు? మా ప్రధాన వాదన అదే. రాష్ట్రపతి గెజిట్ లోనే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చుతున్నట్టు లేదా? లేదు. ఇప్పుడు ఎస్టీలలో చేర్చినట్టుంటే జీవో ద్వారా చేర్చినామనే పదం ఎందుకు వచ్చిందని నేను అంటాను. ఇంకా మనం 76 దాకా పోలే, బేసిక్లే ఉన్నాం, 56లే ఉన్నాం. ఇది ఒక లిస్ట్ అన్న, ఇది మీకు స్పష్టంగా తెలవాలి. GOMS నెంబర్ 1793 23/9/1970. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు బీసీ కులాలలో వచ్చిన రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలకే అందుతాయి, సరైన పద్ధతిలో రిజర్వేషన్ విధానం లేదు కాబట్టి మాకు ఏబిసిడీలు కావాలని కొట్లాడతాడు. 1967లో భారత ప్రభుత్వం అనంతరామ కమిషన్ నియమిస్తుంది. ఏబిసిడీల విషయంలో అనంతరామ కమిషన్ నియమించినప్పుడు అనంతరామ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమనిస్తుంది? చాలా క్లియర్గా ఈ లంబాడా కమ్యూనిటీ అనేవారు ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా అనేవారు షెడ్యూల్డ్ బీసీ కులాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి గ్రూప్ ఏ కింద రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఒక్కొక్క కులం, ఇప్పుడు మన దగ్గర ఉన్న మన చాకలి రజక కులము మహారాష్ట్రలో ఎస్సీలో ఉన్నారు, మన దగ్గర BCAలో ఉన్నారు. వాల్మీకి బోయలు మన దగ్గరనే 2 రకాలుగా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క సామాజిక కోణాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇది డిసైడ్ చేయబడి ఉన్నది కదా. ఇప్పుడు లంబాడీలని ఆ తర్వాత చేయడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అయితే వాస్తవంగా నువ్వు అన్నదన్న వాల్మీకి వేరు, ఏజెన్సీ ట్రాక్లు ఉన్న వాల్మీకి వేరు. ఆర్టికల్ 342 కింద ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళు వేరు, వాళ్ళ జీవన విధానానికి ఏజెన్సీ ట్రాక్లు ఉన్న జీవన విధానానికి సంబంధం ఉండదన్న. ఒరిస్సా ఈ కాందమహాల్ ఏరియాల ఆ ఆదివ తెగలకు సంబంధించిన ఒక జాతి వాల్మీకులుగా చెప్పుకునే జాతిని, అది కూడా విశాఖ ఏజెన్సీ ట్రాక్ కింద, నాట్ ఓన్లీ ఇండియా, ఒక్క కాన్నే పెట్టి సబ్ క్లాస్ పెట్టి మళ్ళీ సరే మనం మాట్లాడాల్సిందంటే వీళ్ళని ఎందుకు మీరు ఆహ్వానిస్తలేరన్న పాయింట్ ని మేము అడగదలుచుకున్నాము. అంటే వీళ్ళని ఎందుకు ఆహ్వానించట్లేదని మనం డిస్కస్ చాలా క్లియర్ గా అన్న. మేము అనేది ఏంటంటే చెప్పండి నువ్వు అన్నదానికి నేను చెప్పినాక చెప్పండి అన్న. నేను వాదన ఏంటంటే అవడం మాకి అభ్యంతరం ఏం లేదు. ఒకటి. రెండోది మేము అనేది ఏంది, రాజ్యాంగపరమైన సవరణ జరగకుండా 106 సార్లు మరి లంబాడీలు కలిపేటప్పుడు 342 సవరణలు ఎక్కడ జరిగిందో చెప్పుకుంటాను. ఎస్సీ వర్గీకరణ అప్పుడు కూడా ఇదే రాజ్యాంగ సవరణ అంశం తెర మీదకి వచ్చింది. అదే కూడా మీరు చెప్పండి. వారు ఒక 3-4 అంశాలు చాలా స్పష్టంగా వారికి తోచిన పద్ధతులు వాళ్ళు చెప్పినారు. నో గెజిట్ లో లేదు, పార్లమెంట్ ఎక్కడ లేదు, 1950 గెజిట్ లో కానీ 1956 గెజిట్ లో కానీ లంబాడీలు లేరు తెలంగాణ నుంచి అనేది వారు చెప్పిన మాటకు నేను కూడా అగ్రి అవుతున్నాను. మిస్ అయినామనే మాటే మా మాట. తమ్ముడు చెప్పినట్టు నిజాం కింద ఎవరో ఆర్టికల్ రాస్తే, ఎవరో సర్వే చేసి రాస్తే, ఎవరు రీసెర్చ్ చేసి రాస్తే గూగుల్లో తీసుకొచ్చేది కాదు. ఇది నిజాం రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం సపరేట్, భారతదేశం బ్రిటిషర్స్ కింద ఉన్నటువంటి ప్రాంతాలు సపరేట్. దాంతో నిజాం కింద వారు చెప్తున్నటువంటి రాజ్యాంగంలో మాకు అక్రమంగా రాలేదు, అక్రమంగా వచ్చి సక్రమంగా రాలేదు చెప్తున్నారో నేను దాని ముందు మాట్లాడుతున్నా. హైదరాబాద్ స్టేట్ సపరేట్. హైదరాబాద్ స్టేట్లో నిజాం రాజ్యంలో మా జనాభా ట్రైబల్ పాపులేషన్ కింద హైదరాబాద్ అండ్ స్కెచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రైబ్స్, షార్ట్ స్కెచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రైబ్స్ అనే ఒక లిస్టు మీకు చూపిస్తున్నా. దీంట్లో 13 తెగలు ఉన్నాయి. 13 తెగలు ఉన్నాయి. దాంట్లో 13 తెగలలో 11వ నెంబరు లంబాడా బంజారా అని ఉంది. మా జనాభా 31లో 1931 అంటే ఇప్పుడు కాదు, ఇది 3 లక్షలే ఉన్నట్టు 3 లక్షల చిల్లర ఉన్నారు. 1941లో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత జరిగిన దాంట్లో ట్రైబల్ పాపులేషన్, ఏరియా పాపులేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ లిస్టులో మా జనాభా 1941లో 4 లక్షల చేంజ్ ఉన్నటువంటి లిస్టు మీకు 4.7 lakhs ఉంది. 4.7 lakhs ఉన్నది. ఇదైతే వాస్తవమే కదా. 1931-41లో మేము అప్పటికి ట్రైబల్స్ అనే మాట వాస్తవం కదా. ఏది ఫర్మానా ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కలు చేసినటువంటి లెక్కలు మీకు చెప్తున్నాను. తమ్ముడు చెప్పినటువంటి అంశము 50 గెజిట్లో లంబాడాలు బీసీలో అనేది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
యాక్చువల్లీ దీనికంటే ముందు కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు 1931-41 నిజాం హైదరాబాద్ స్టేట్దే కాదు, భారతదేశంలో కూడా ఒకటి జరిగింది. మేము తిండి గింజలు ఉప్పు సప్లై చేసినాం. ఎవరికి? మన సైనికులకు, యుద్ధం చేసే సైనికులకు, బంజారా బిడ్డలు చేస్తున్నామని. ఒక్క నిమిషం, మొఘల్లో కూడా ఆ దక్కన్ సైన్యాలకు కూడా చేసినాం, మన సైన్యాలకు కూడా చేసినాం. చేస్తుంటే ఒక మొఘల్ రాజ్యం నుంచి కూడా మేము సరఫరా చేసే దాంట్లో తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా మేము మన సైన్యానికి తిండి గింజలు ఇస్తున్న క్రమంలో మా మీద అప్పుడున్నటువంటి బ్రిటిషర్స్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి 1871లో తెచ్చినారు. దీంట్లో లంబాడీస్ కేవలం ఈ సైన్యాలకు తిండి గింజలు ఉప్పు సప్లై చేస్తుందని ఏకైక కారణంతో మమ్మల్ని ట్రైబల్ యాక్ట్లో దేశం మొత్తంలో ఉన్న లంబాడీలను కలిపినారు. అంటే ఎప్పుడన్నా ఇది 19వ శతాబ్దం, 19వ శతాబ్దంలో లంబాడీస్ ఎక్కడున్నట్టు మేము ట్రైబల్ క్రిమినల్ ట్రైబల్లో అప్పుడు వాళ్ళు నమోదు చేసిరంటే మేము ట్రైబల్ ఉన్నట్టే కదా. మేము ట్రైబల్ ఉన్న లంబాడీలు క్రిమినల్ ట్రైబల్ అయినాం. ఇది అప్పటి ముచ్చట. తమ్ముడు చెప్పిన 1950 గెజెట్ మీరు చూస్తే దేశం అంతా ఒకేలాగా లేరు కదా ట్రైబ్స్. అప్పుడు నేను చెప్తా. దీంట్లో 1950 గెజెట్లో ఆంధ్ర ప్రాంతంలో ఉండబడినటువంటి లంబాడీలకు సంబంధించి ఎస్టీలు కాదు, గెజిట్లో లంబాడీ సుగాలి కూడా బీసీ కింద ఉందని చెప్పారు. అదే ఇప్పుడు ఏది నిజాం సంబంధం 1956 కూడా చెప్పారు. 1956 ఇగో మీకు చూపిస్తున్నా, ఇగో ఇది మీరు అదేనా 56? అదే కదా, ఇదే రెండు సేమ్ ఉంటది. దీంట్లో 29వ దాంట్లో లంబాడీ అనేది ఉంది అనేది మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు. అది మీరు దాని ఒక్క నిమిషం. ఇది 1956 రెండు రాష్ట్రాలు మనము ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఉన్న గెజెట్ లంబాడీ సుగాలి ఎస్టీలు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే లంబాడీ సుగాలి పరిగణ ఎక్కడి లంబాడీ సుగాలిని తీసుకున్నారు? మద్రాసు ప్రెసిడెన్షియల్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లంబాడీలను ఎస్టీలుగా ఉన్నారు, వాళ్ళనే ఇక్కడ ఎస్టీలుగా కొనసాగించాలని 1956లో ఉన్నమాట వాస్తవము. ఈ గెజెట్ నేను కాదు, భారత ప్రభుత్వం తెలంగాణ ఉన్న వాళ్ళని ఓబీసీలుగా చూడమని చెప్పిందా? అది కూడా కాదు. అంతే కదా, ఇక్కడ చెప్తాను మీకు అది చెప్తాను. మొత్తం డీటెయిల్గా వస్తే కానీ అర్థమవుతుంది. ఇప్పుడు అరుణ్ వాళ్ళు తీసుకొచ్చిన ఆరోపణను ఇక్కడ కంక్లూజన్ రావాలి, ఎక్కడొక్కడ ఇది రావాలి. 56లో మేము ఉన్నది మీరు అబ్జర్వ్ చేసి కదా. 1950లో మీకు ఒక గెజెట్ చూపిస్తాను, దాంట్లో కూడా లంబాడీలు ఉన్నారు, అది గమనించాలి. ఫస్ట్ 1950లో కూడా మనము లంబాడీలో ఉన్నాం అన్న. ఇది 1950లో ఉన్నటువంటి గెజిట్. ఓకే, ఆంధ్ర ప్రాంతం సంబంధించిన గెజిట్లో 1950లో 28వ సంఖ్యలో సుగాలి, లంబాడి, బంజారా ఉన్నమాట వాస్తవా కాదా అనేది నేను మీకు చూపించినటువంటి అంశాల్లో ఎక్కడ మిస్ అయింది? 1941 వరకు నిజాం కింద ఉన్నటువంటి లంబాడీలు క్లియర్ కట్గా ట్రైబల్స్ అనేది ఆయన జనాభా లెక్కలు చూపించిన తర్వాత 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలు కానించి మా బంజారా, లంబాడి, సుగాలి మిస్ అయ్యారు. మాతో పాటు పార్దీలు కూడా మిస్ అయ్యారు. మాతో పాటు 13 తెగలలో పార్దీలు మిస్ అయ్యారు, ఎరుకల మిస్ అయ్యారు, లంబాడి మిస్ అయ్యారు. వాళ్ళు పట్టుకొని తిరుగుతున్న అప్పుడు 1950 జనవరి 26 నుంచి ఆ 9 తెగలకు సంబంధించిన ఏదైతే ఆ ఫామ్ ఉందో, పేపర్ ఉందో, అది మాత్రమే అది మాత్రమే భారత రాజ్యాంగం 342 ఆర్టికల్లో నమోదు కాబడింది. అందుకనే మేము ముందు నుంచి ట్రైబల్స్ అనే మాటను వాళ్ళు వాదన తీసుకొస్తారు. మేము 41 వరకు ఉన్న వాళ్ళం 50 ఎట్లా మిస్ అయినాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హైమన్ డార్ఫ్ అనే ఒక ఆంథ్రోపాలజిస్టు కొమరం భీమ్ గారు హత్య గావించబడ్డ తర్వాత అతను ఒక 43-44లో అక్కడ ఆ ప్రాంతం సందర్శించి ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి భూములు మా కూడా ఉంటాయి. ఆ ప్రాంతంలో కొంత భూములు మావి ఉంటాయి, కొంత దొరలై ఉంటాయి. ఉన్నమాట వాస్తవమే. కానీ బ్రిటిషర్స్కి మేమంటే కోపం కదా, మీకు 1871 యాక్ట్ చూపించాను కదా, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్స్. దాంట్లో వాళ్ళకి అది ఆయన మనసులో ఉండి ఈ లంబాడీలు మనకు అప్పటి నుంచే వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాన్ని కడుపులో పెట్టుకొని ఆ హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ల్యాండ్ ట్రైబ్స్ ఎలివేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఈ 9 తెగలకు సంబంధించిన లిస్టే ఉండడంతో 1950 జనవరి 26 నుంచి దాన్ని కొనసాగింపు తీసుకున్నారు. ఓకే, అంటే మేము 41లో ఉన్న వాళ్ళం 50 వచ్చేసరికి ఎందుకు లేమంటే ఈ లిస్టు ప్రిపేర్ చేసి పెట్టిపోయిండు. తర్వాత 47లో మనకు భారతదేశానికి స్వాతంత్ర పోరాటం నడిచింది. 46-47లో ఆ పోరాటంలో మేము కొంచెం మిస్ అయినాం. 47 తర్వాత భారత రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీ అవుతుంది. 48లో ఇక్కడ మిలిటరీ వ్యవస్థ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అక్కడ మేము మా లిస్టులో మేము ఉన్న విషయాన్ని డిస్టర్బ్ అవుతాం.
మాకు కొనసాగింపుగా ఉండడానికి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా లేని పరిస్థితి. 40 తర్వాత కలుస్తాం 50లో జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం ఉంటుంది. ఎవరిని ఆధారం చేసుకున్నారంటే ఆ మొత్తం సంఘర్షణలో కంప్లీట్గా హైమండ్ డార్ఫ్ ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొనే వీళ్ళు 50 జనవరి 26 నుంచి అని ఉన్న భారత రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నారు. అయితే 1950లో ఒక గెజిట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గెజిట్ మీకు చూపించిన ఇందాక, దాంట్లో లంబాడి సుగాలీలు ఎస్టీలు. 1956లో ఉమ్మడి ఈ 2 రాష్ట్రాల తర్వాత 56లో కూడా ఒక గెజిట్ చూపించినాం. 56లో లంబాడి సుగాలీలు ఎస్టీలు. మేము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళం. దాంట్లో మిస్ చేయడంతో 50 నుంచి 56లో మిస్ అయితే 6 సంవత్సరాలు లేకపోయేసరికి కంటిన్యూగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన లంబాడీలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అదొకటి. తర్వాత 49లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి సంబంధించిన ఒక కమిషను, అది 52 వరకు నడుస్తుంది. 52లో ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి సంబంధించిన కులాల మీద రీసెర్చ్ చేయడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో అప్పుడు లంబాడీలు ఇక్కడ 52లో నివేదిక వచ్చే ముందే ఈ 50లో 9 తెగలు పోయినాయి కదా ఎస్టీలలో. మీ 52లో ఆ డిఎన్టీ కమిటీ ఏదైతే కమిటీ వేసినారో ఆ కమిటీకి సంబంధించిన దాంట్లో ఉండిపోయినాం. అది ఎక్కడ పోయింది? డిఎన్టీ, డీనోటిఫైడ్ ట్రైబ్. ఎక్కడున్నాం అప్పుడు 50 తర్వాత? డీనోటిఫైడ్ ట్రైబ్స్లో. మేము ఎక్కడ ఉండాలి? యాక్చువల్లీ ట్రైబల్ ఉండాలి. ఈ 50 తర్వాత మిస్ అయినాం. 52లో ట్రైబ్స్గా ఉండాల్సిన మేము డీనోటిఫైడ్ ట్రైబ్స్లో వెళ్ళిపోయినప్పుడు మా జనాభా 51 జనాభా, తర్వాత 71 జనాభా లెక్కలు చెప్తున్నాడు మాట మనోడు చెప్తున్నాడు. ఈ క్రమంలో మేము ఎక్కడ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని తమ్ముడు ఒక మాట చెప్పినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 76లో జరిగింది. 76లో జరిగినప్పుడు అక్రమంగా వచ్చిర్రు వీళ్ళు, దొడిదారిని వచ్చిరని పదే మా మీద నింద గావిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఈ మాట చెప్పడానికి దాని నిర్వచనం ఏందో వాళ్ళు చెప్పాలి. ఈ అక్రమం సక్రమమైనదా? ఈ 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ఎందుకు వచ్చిందన్న దేశవ్యాప్తంగా అది ఒక ఎస్టీల కోసం రాలే. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్యాబినెట్ తీర్మానం జరుగుతుంది, భారత పార్లమెంట్ లో బిల్లు పెడతారు, రాష్ట్రపతి ఆమోదం. 1976 రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ చేస్తుంది కదా? ఉందన్నా? ఉంది కదా? ఉంది. జస్ట్ జీవో ద్వారా వచ్చింది. జీవో అన్న దగ్గర ఉన్న 76 దే నా కార్డు ఉంటది. అంటే మీరు మెన్షన్ చేస్తున్నది 1950, 1956. ప్రతి దానికి నేను చెప్తాను. నేను పోయి మా తాతలు పోయి అందరి కళ్ళు కప్పి, అది కాదు మా తాతలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను అధికారులను కళ్ళు కప్పి ఆ లిస్ట్ లో మేము పేరు రాసినాం. తప్పు, అశాస్త్రీయమైనటువంటి. 1976లో ఎంటర్ అయింది రాజ్యాంగబద్ధంగానే కదా అన్న? ఒకటి అది రాజ్యాంగబద్ధం అని మీరు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ విరుద్ధం. ఎట్లా? భారత పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి గెజిట్ అయిన తర్వాత అది అక్రమం అన్న దానికి నేను కొంత వివరణ ఇవ్వాలన్న. అన్న ఏమన్నాడు? 1940s కు ముందే మేము క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు. 1871లోనే 19th శతాబ్దంలో మేమంతా ట్రైబ్స్ కింద దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కాదు. 1940s లో రాలేదు. 1971లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్, 1871లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వచ్చింది. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వరకే లంబాడా కమ్యూనిటీ వీళ్ళు అనేవారు క్రిమినల్ ట్రైబల్స్ గా రికగ్నైజ్ చేసింది. ఎవరు? అంటే ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ చేస్తారు కదా అరుణ్? ఒక్క నిమిషం అన్న, అదే చెప్తాను, దానికి క్లారిటీ. ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ అంటారా, లేదా ఉత్తనే ఎవరు దొంగ పట్టుకొని క్రిమినల్ ట్రైబ్ అంటారా? తర్వాత కాన్స్టిట్యూషన్ మాట్లాడతాం అన్న. నేను అదే అంటున్నా. ఓకే అన్న, ఇప్పుడు 1871లో క్రిమినల్ ట్రైబల్ గా లంబాడాలు ఉన్నారు కాబట్టి మేము ట్రైబల్ అంటాను, ఏకీభవిస్తాను. 1836లో షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ ని వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మన దేశం నడుస్తున్నది. వాళ్ళు అనేది ఏంటంటే భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మీరు అప్పుడు ఎంటర్ కాలేదు. అదే కదా వీళ్ళు అంటున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్రైబ్స్ గా మిమ్మల్ని గుర్తించలేదు. అంతే. 1956 గుర్తించలేదు, 76 గుర్తించలేదు. స్టిల్ వాళ్ళు జీవో మీదనే ఉంటారు. ఇప్పుడు అన్న ప్రకారం ఒకటి తెలవాలి, ఒక జియో ఎట్లా వస్తుంది? ఈ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక కమిటీ ద్వారా వచ్చే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్లో 108/76 ఈ యాక్ట్, ఇది ట్రైబల్ది, ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన ఇది. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి? మధ్యన పరదగోడలు ఉన్నాయి. మా అన్న మా తమ్ముడు పక్కనేమో ఎస్టీలు ఉంటారు, ఇక్కడ మేము డిఎన్టీ కింద ఎందుకుంటామని చెప్పేసి ఈ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి ఏపీతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన సమస్యలు ఉందని గమనించి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఇగో ఆ గెజిట్ తీసుకొచ్చిన
పాయింట్ చూపిస్తున్నాను నేను. ఇది రాంగ్ కాదు, నేను ఇస్తుంది కాదు ఇది. నేను లైన్ ఒకటే. వాళ్ళు 100% మాట. డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకు మిమ్మల్ని అంటే భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత 1976 108 అమెండ్మెంట్ జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి లైనే కదా, అంతే కదా. అంటే దాన్ని దొడ్డిదారి అంటాడు. అంతే దొడ్డిదారి ఎట్లా అంటే ఆయన అన్నది ఏంటి? మా తాత సంజీవ్ వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినావు, మీకు టైం ఎక్కువ ఇచ్చిన. జరిగినాల నేను మాట్లాడినప్పుడు కూడా మేము తక్కువైనా అన్నకు కొంచెం ఎక్కువైడు. కానీ నేను అనేది ఏంటంటే అన్న మాట్లాడిన దాంట్లో నేను 56 బిల్లు పార్లమెంట్ లో అమెండ్మెంట్ కు సంబంధించింది ఉన్నది. 76 లో కూడా ఉన్నది. మేము కాదంటలేము. ఇప్పుడు ఎప్పుడైతే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వచ్చిందో అక్కడనే బ్రిటిష్, ఇప్పుడు అన్న ఒక మాట మాట్లాడాడు చాలా క్లియర్గా. ఇగో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ తండా అనే పుస్తకాన్ని రాసిన దాంట్లో ఢిల్లీ సుల్తాన్లకు అతి సమీపంగా ఉన్న లంబాడా సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో చరిత్ర నుంచి వీళ్ళు రాజు పక్కనే ఉంటారు. రేవంత్ రెడ్డికైనా కేసీఆర్కైనా జగన్మోహన్ వాళ్ళకైనా అక్కడ ఢిల్లీ సుల్తాన్ల నుంచి వెళ్ళి మొఘల్స్తో వీళ్ళు మైగ్రేషన్ అవుతారు దక్షిణ భారతదేశంకు. మొఘల్స్తో వస్తారు. తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణ వాళ్ళు కాదు, మొఘల్స్. ఇప్పుడు మొఘల్స్ క్రీస్తు పూర్వం. నిజాం ఎప్పుడన్నా మొన్ననే కదా బంజారా హిల్స్ ఎప్పుడు ఇచ్చిండు, క్రీస్తు శకములు ఇచ్చిండు. అండేమన్నాడు, మేము మొఘల్స్తో ఉన్నాం అన్నాడా లేదా? ఇచ్చిండ్రు, ఇవ్వలేదు అంటలేను. మొఘల్స్ ఎప్పుడు? క్రీస్తు పూర్వం కాదా? అక్కడ ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళి చాలా క్లియర్గా వీళ్ళు ఆ మొఘల్ సైన్యాలతోని ఔరంగజేబు సైన్యాలతోని ఇదంతా ఢిల్లీ సుల్తాన్లతో అనుసంధానంగా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో నిజాం రాజుకు దగ్గర అయ్యి చాలా క్లియర్గా వీళ్ళు మచిలీపట్నం ఓడరేవుకు నిజాం తెలంగాణ సంపదను దోసుకపోతాడు. హైదరాబాద్ రాష్ట్రం మచిలీపట్నం ఓడరేవుకు ఇప్పుడు మన పర్మానా అన్నాడు కదా. పర్మానా అంటే అది నిజాం రాజు తన ఖజానాని ఆ పర్మానా దర్వాజలకి వెళ్ళి సపరేట్గా పట్టకపోయే క్రమంలో ఒక యాక్ట్ లాగా ఇప్పుడు వీళ్ళ 1,28,000 బండ్లు లంబాడా సామాజిక వర్గం నిజాము యొక్క సంపదని మచిలీపట్నం ఓడరేవుకు చేరిస్తే బ్రిటిషులు వీళ్ళిద్దరు ఇంక్లూడ్ పాలన కదా. అప్పుడు పోయే క్రమంలో కూడా ఎక్కడ పంట చేలు కనపడ్డా కానీ వీళ్ళ ఆవులకి నీళ్లు కావాలి, వీళ్ళ ఆవులకి మేత కావాలి, పంట చేనైనా పోయొచ్చు, ఎక్కనైనా నీళ్ళైనా తాగో, సేవైనా చేసి అధికారం వచ్చిందే పర్మానా. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్లో చాలా క్లియర్గా ఉంటుంది. లంబాడాలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మరి మన మార్వాడి ఉద్యమంలో లంబాడీలు ఎటువైపు ఉన్నారు? ఆ మార్వాడీల జెనెటిక్ అని వీరు కొంతమంది వాళ్ళ పక్షాన ప్రెస్ నోట్లు ఇవ్వలేదా? వాళ్ళ పక్షాన మాట్లాడలేదా? అట్లా వచ్చిండ్రు తెలంగాణకి. వీళ్ళు వచ్చిన విధానం మార్వాడీలో ఒక వర్గానికి అరుణ్ ఏం చెప్తాది? మార్వాడీలలో ఒక వర్గానికి సంబంధించిన సొసైటీ మొత్తం తప్పుగా పట్టిస్తున్నారు. మీ అర్థం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చిన తర్వాత అసలు మా మీద ఎంత విషపు ప్రచారాన్ని మీరు ఎత్తుకుంటున్నారు. చాలా క్లియర్ గా వీళ్ళు కొంత వీళ్ళు ఢిల్లీలో ఇప్పుడు ఎర్రకోటను కట్టినమని చెప్పుకుంటారు. వీళ్ళ ట్రేడర్స్, వీళ్ళంతా వ్యాపారస్తులు, గొప్ప వ్యాపారస్తులు. ఎర్రకోటను కట్టిన క్రమంలో రైల్వే ట్రాక్లు వచ్చినప్పుడు వీళ్ళ కొంత జరిగి అంటే అప్పుడు లంబాడా అదాని ఉన్నాడు, ఉన్నాడు. ఎందుకు దోపిడీకి గురైనా ఇప్పుడు మొత్తం సంపద లంబాడా సామాజిక వర్గం ఇప్పుడు ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎందుకు వస్తుంది అన్న? క్రిమినల్ అనే పదం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎవరు పెట్టిరు? ఇప్పుడు కొన్ని దోపిడీలు చేసిన క్రమంలో అరుణ్ ఏం మాట్లాడు? ఇక్కడ నిజాంను బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళకు మొగులకు కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ నిజాం కానీ మీరు అందులోనే అంటగడుతున్నారు. ఇక్కడ వ్యక్తులు వచ్చి దాడులు చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు నువ్వు కంటిన్యూ స్పీచ్ ఇస్తే కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నా. నిజాంకు ముస్లిం రాజులకు బ్రిటిషర్స్ నిజాం వాళ్ళందరికీ ఒకటే. ఇక్కడి నుంచి ఏం పోయినా లంబాడి ఎడ్ల బండ్ల నుంచి మొత్తం తీసుకుపోయి సరఫరా చేసిరు అనేది ఒక ఆరోపణ చేసింది కదా. నిజమే, అది నిజమే. బ్రిటిషర్స్, నిజాము, లంబాడీలు ముగ్గురం ఒకటే అనుకుందాం. ఆయన ఒకటే అంటుండు, ఒకటే కదా. ఎందుకు మేము క్రిమినల్ ట్రైబ్ లో మా లంబాడీలు ఉంటారు? ఎందుకు చేసిరు? ఎవరు చేసి బ్రిటిషర్సే కదా. అంతే కదా. బ్రిటిషర్స్ చేసినట్టు మేము వాళ్ళకి అనుకూలమా? మీరు చెప్పండి. దీని లాజిక్ మీరు పాయింట్ గమనించండి. బ్రిటిషర్ చేర్చింది మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ దేనికి?
మేము సైన్యానికి తిండి గింజలు. వాస్తవం వారు చెప్పినటువంటి పద్ధతుల్లో మేము ధైర్యవంతులము, సాహసవంతులము, లాంగ్ బాడీ, గట్టిగా ఉంటాం కాబట్టి, మా మీద ఎర్రగా బుర్రగా ఉంటాం కాబట్టి మేము చేసినటువంటి మేము బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నాం. మొట్టమొదటిగా వాళ్ళ కుట్రను కనిపెట్టింది మేము, ఎదుర్కొన్నది మేము. ఇది మాకు లిపి లేకపోవడంతో మా గురించి చరిత్ర చరిత్ర తెలుసుకో. అస్సాంలో బిర్సా ముండా మీద బీసీ వర్గమే కదా అన్న. అది మొన్న బెల్లన్నాయ కూడా మాట్లాడింది. బ్రిటిష్ టైంలో పశ్చిమ బెంగాల్ ఉన్న ముండా ట్రైబ్స్ ని, సంతాల్ ట్రైబ్స్ ని అస్సాంలో కాఫీ తోటలల్లో అక్కడ బానిసలుగా మార్చుకోవడానికి ఇక్కడి నుంచి కొన్ని ప్రాంతాలకి బ్రిటిష్ వాళ్ళు తరలిచ్చిండ్రు. అస్సాం ప్రాంతానికి అక్కడ కాఫీ తోటలలో నిర్దాక్షిణంగా పనిచేసుకున్నారు. అది కొమరం భీములో చరిత్రలో మనకు కనపడుతుంది. అస్సాం కాఫీ తోటలలో పనిచేసింది. అస్సాంలో నేటివ్ తెగ, బోడో తెగ. కాబట్టి అక్కడ 48 లక్షల మంది ఇక్కడ ఉన్న ముండా నువ్వు అస్సాం చేసి పెద్ద చరిత్ర తెలుసు. ఇక్కడ చరిత్రలో నిలబడ్డాడు, వానికి అనుకూలంగా ఉన్నాడు, వాని రాతలు వాని 100 రాసుకుంటాడు. వాస్తవానికి మేము ఇప్పటిదాకా 1976లో ఈ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ వచ్చింది కనుక ఈ తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మనం చర్చకు వద్దాం. ఎక్కడో దేశ చరిత్ర మొత్తం తీసుకుంటే విషయం డైవర్ట్ చేద్దాం. కాన్స్టిట్యూషన్గా మాట్లాడుతున్నాను నేను మొన్న కూడా చెప్పినాను. సరే, ఇప్పుడు ఇష్యూలు కొంత జనరలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆదివాసీలు, లంబాడీ ఒక మాట కంక్లూడ్ చేస్తాను. చెప్పండి అన్న. నేను ఏమంటున్నా అంటే 1976లో వచ్చింది, వాళ్ళు జియో రూపేణ వచ్చిర్రు. నేను మధ్యలో కొంచెం ఒక మాట ఏమని చెప్పినా, మా తాతలు లోపల పోయి రాసేసిరు, అందరి కళ్ళు కప్పానంటే అది వాస్తవం అన్నాడు. ఇది తప్పు. ఆ మాట ఎవరెవరితో కుమ్మక్కై మిమ్మల్ని అందులో చేర్చినట్టు మీ ఉద్దేశం ప్రకారం? మా ఉద్దేశం ప్రకారం అన్నా లంబాడీలు ఎస్టీ జాబితాలకి రావాలనే కుట్ర ఇప్పటి నుంచి కాదు. పక్కకు పెట్టిండు. బ్రిటిష్ లో వచ్చింది ఓబీసీ కింద పెట్టిండు. ఉమ్మడి మద్రాసులో 50s లో అన్నే ఒప్పుకున్నాడు. అక్కడ మిస్టేక్ జరిగింది, అంబేద్కర్ గారు మమ్మీని చేర్చలేదు అన్నాడు. 15లో 3 పార్టీ బీసీకి వచ్చింది, 341 ఎస్సీకి వచ్చింది, 342 ఎస్సీకి వచ్చింది. షెడ్యూల్ తెగలు అనేటి 50లో నిర్దేశించబడ్డాయి. 56కి వచ్చిన తర్వాత మా లిస్ట్ ఉన్నదని అంటాడు. 56లో వచ్చిన లిస్ట్ ఏంటంటే ఏరియా రిస్ట్రిక్షన్ కింద ఉమ్మడి రాష్ట్రం ఉద్దేశించి వచ్చినటువంటి అంశాలు వద్దు. ఒప్పుకుంటారా? 56లో వీళ్ళు ఎస్టీలకు వచ్చినాడు ఒప్పుకుంటారా? ఆర్టికల్ 342 సవరణ ఏది మరి? 106 రాజ్యాంగ సవరణలల్లా 50లో మిస్టేక్ జరిగిందని సంజీవ్ వాళ్ళు ఒప్పుకున్నాడు, సంతోషం. 50లో రాజ్యాంగంలో వీళ్ళు ఎస్టీలలో రాలేదని ఒప్పుకున్నాడు. 56లో వచ్చినామని అంటాను. 56లో వచ్చిన దానికి మా ప్రతిపాదన వ్యతిరేకించిండు. ఇది ప్రాంతీయంగా ఎస్సీ ఎస్టీల జనాభాను కానీ ప్రాంతాలను కానీ ఒకటి చేసే ప్రయత్నం అని మేమంటే కాదు, మేము కలిపినామంటారు. మరి 56లో కలపాలంటే ఆర్టికల్ 342 అనేది సవరణ జరగాల కదా. ఆ జరిగిన రాజ్యాంగ సవరణ నెంబర్ ఎంత? కొట్లాడి 1976లో వాళ్ళకు ఒక అవకాశం దొరికింది అంటున్నాడు. ఇప్పుడు సరే 56లో కాలేదు. అరే వాళ్ళు చేసిన నష్టాన్ని, వాళ్ళు చేసిన మోసానికి 20 సంవత్సరాలు మేము అన్యాయమైన రోడ్ ఎక్కి కొట్లాడితే 56లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలు, లంబాడీలు ఎస్టీలు అయినప్పుడు 20 సంవత్సరాలు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలకు ఆ అవకాశాలు, ఆ సంక్షేమ పథకాలు, ఒక ఉద్యోగ అవకాశాలు, ఒక విద్యా అవకాశాలు, ఒక మాట్లాడకు. 76 వరకు మేము ఎస్టీల పేరు మీద మేము అనుభవించలేదు. ఇది నువ్వు ఒప్పుకోవాలి, సమాజం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మేము ఎస్టీలు కాకుండా మేము ఎస్టీలు అనుభవించడానికి రైట్స్ ఉండవు. ఎందుకు? మేము లేము కాబట్టి. తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ లిస్టులో తెలంగాణ నుంచి అధికారులు ఇవ్వకపోవడంతో మాకు జరిగిన నష్టం. మేము అప్పుడు మా పెద్దలందరూ గట్టిగా పోరాటం చేస్తున్న క్రమంలో ఒకటే రాష్ట్రంలో లంబాడి సుగాలి అని గెజిట్ ఉన్న తర్వాత 56లో అనేది మా పాయింట్. ఇక్కడ చట్టం ద్వారా మేము ఎంటర్ అయినాము. చట్టానికి నువ్వు గౌరవించకపోతే నా తప్పు కాదు. నా పాయింట్ మీరు చెప్పట్లేదు. ఆ టెక్నికల్ అంశాలు వదిలిపెట్టి నేను ఒకటే 76లో ఎవరితో కుమ్మక్కయ్యారని మీ ఆలోచన? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అవుతారు? వాళ్ళు చాలా క్లియర్ గా మేము 76 దాకా ఎస్టీలలో లేమని ఒప్పుకున్నాడు. అంతే కదా అన్న? చెప్పే ఒప్పుకున్నాడు. నీ గారినే 76లో మమ్మీని 108 ఆఫ్
1976 అనే ఈ యాక్ట్ కింద మమ్మల్ని ఎస్టీలలో కలిపినరు, మాకి రాజ్యాంగ హోదా వచ్చింది అనేది అన్న ప్రధాన వాదన. ఇప్పుడు 76ల ఎమర్జెన్సీ సమయం, పాయింట్ నెంబర్ 1, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ ప్రకటించినాక మళ్ళొకసారి ఎన్నికలు నిర్వహించాలనే క్రమంలో స్పెషల్ డే టు డే గవర్నమెంట్ కింద పార్లమెంట్లో డిబేట్స్ని రాష్ట్రపతి ఆధ్వర్యంలో మనకి జరుగుతాయి. మళ్ళీ ఎన్నికలు జరగాలి కాబట్టి అప్పుడు 72ల డిలిమిటేషన్ యాక్ట్ ఉంటుంది. అంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి పంచాలి, 56లో పంచినట్టే మళ్ళీ పంచాలి కదా. పంచాలనుకున్నప్పుడు మళ్ళొక్కసారి ఏరియా రిస్ట్రిక్షన్ కింద ఉన్న ఎస్సీ ఎస్టీల డిలిమిటేషన్ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు సర్దుబాటు చేయాలంటే 100%గా ఈ యాక్ట్ అనేది పార్లమెంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది రావాలి. వచ్చే క్రమంలో ఈ బిల్లులో చాలా క్లియర్గా ఉంటుంది, దీని ప్రీపేస్లో చాలా క్లియర్గా మెన్షన్ ఉంటుంది. ఇలా కులాలని ఇన్క్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ ఏం కూడా చేసే బిల్లు కాదు ఇది. కేవలం ఎస్సీ ఎస్టీల ఈ యొక్క డిలిమిటేషన్కి సంబంధించిన స్థానాల్ని పెంపుకు సంబంధించిన బిల్లు అనే దాని మీద ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జరుగుతుంది. జరిగిన అప్పుడు తిలావత్ ఆదిలాబాద్ ఎమర్జెన్సీ నేను అనేదన్నా, ఎమర్జెన్సీ బిల్లే, ఇది ఎమర్జెన్సీ బిల్లే. ఎమర్జెన్సీ బిల్లు పార్లమెంట్ ఉంటుందట. ఇక్కడ జరిగిన తర్వాత అప్పుడు మన ఇందిరాగాంధీ గారు ఇక్కడ మెదక్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు మన దగ్గర నుంచి. వీళ్ళందరూ వన్ సైడ్ గా ఓటింగ్ జరగాలి, ఇక్కడ జరగాలి కాబట్టి లంబాడీలంతా. అప్పుడు వీళ్ళకున్న అగ్రిమెంట్ ఏంటంటే మాకు వన్ సైడ్ గా నిలబడేది ఉంటే మేము కంపల్సరీగా మేము ఎస్టీలకు మాట్లాడితే అప్పుడు అప్పుడు దీంట్లో చదువుకున్న వాళ్ళు నిజమే అనుకోని పాపం కింద మనోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసిరంటారు. ఒక్క నిమిషం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బిల్లు ఏదైతే ఉన్నదో 56లో వీగిపోయిన బిల్లు ఏదైతే ఉన్నదో 56లో బిల్లు వీగిపోయింది, అది పార్లమెంట్ అమెండ్మెంట్ కాలే. కాకపోతేనే మళ్ళా ఇంకొక కమిషన్ వచ్చింది అక్కడ. సంబంధించిన మళ్ళీ అదే బిల్లును తీసుకొచ్చి పెట్టినప్పుడు జరిగింది ఏంటంటే ఇందులో మీరు అనుకునే లంబాడాకు సంబంధించిన పేరును పెట్టినరు తప్ప ఎస్టీలలో ఒక కులాన్ని గలపాలంటే కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చింది. ఆదిమ లక్షణాలు ఉండాలి. అంటే మెదక్లో గెలవడం కోసం ఇందిరాగాంధీ చాలా క్లియర్ ఈ దుర్మార్గం. ఇందిరాగాంధీ గారు మా వాళ్ళందరినీ మాట్లాడుతున్నారు కానీ అదే మాట్లాడుతున్నా. ఇందిరాగాంధీ గారు కాదు, మాకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది, దాంట్లో గమనించి పోరాటం జరగలేదన్నా. చాలా క్లియర్ గా రాజకీయ కాంగ్రెస్ చేసిన కుట్ర. నా మాట నేను కంక్లూజన్ ఇస్తే తిను. ఆర్టికల్ 342లో చాలా స్పష్టంగా ఏముంటుంది అంటన్నా, ఒక కులాన్ని ఒక తెగని షెడ్యూల్ జాబితాలో చేర్చాలంటే పాయింట్ నెంబర్ 1 కొన్ని రిపోర్ట్లు చూసింది. లోకూర్ కమిషన్ ఒక 5 రకాల సూచనలు ఇచ్చింది. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసం ఉండాలి ఆ తెగ. దానికి ఒక టెరిటోరియల్ గా అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, ఆదిమ లక్షణాలు ఉండాలి. కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆదిమ లక్షణాలు ఉండాలి. బయటి ప్రాంతంతో సంబంధాలు నెరపడానికి బెరుకు భయపడాలి. ఇటువంటి కొన్ని ఆదిమ లక్షణాలు ఒక 5 క్రైటీరియా అనేటివి ఉంటాయి. వీటి ప్రకారం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఎస్టీలలో కలపాలన్నా. అయిపోయింది. ముందుగా వేయాల్సింది కమిషన్ అన్న. మన కేసీఆర్ చెల్లప్ప కమిషన్ వేయలేదా కైతలంబాడల విషయంలో? కమిషన్ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ ద్వారా వీళ్ళంతా ఒక కమిషన్ రిపోర్ట్ తీసుకొని నిజంగానే ఈ తెగకి ఆ లక్షణాలు ఉన్నాయి నిర్ధారించి మన రాష్ట్ర టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ట్రైబల్ ఎమ్మెల్యేలకు దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత అది అసెంబ్లీకి పోతుంది. అసెంబ్లీ అప్రూవల్ అయినాక గవర్నర్ సంతకం కావాలి. గవర్నర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పోవాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టినాక ఆర్టికల్ 342 సవరణ జరగాలి. జరిగిన తర్వాత ఈ తెగని మీద షెడ్యూల్ జాబితాలో కలుపుతాను అని రాష్ట్రపతి ఆమోద ముద్ర వస్తే అప్పుడు లేకుంటేనే వీళ్ళు మ్యానిపులేట్ చేసి 106 సార్లు రాజ్యాంగ సవరణ. ఈ లంబాడి అనే ఒక తెగ కేవలం ఎస్టీ జాబితాలో తెలంగాణలో మాత్రమే ఉందా? అండ్ ఎందుకంటే మీరు ఇందిరాగాంధీ మెదక్ ఎలక్షన్ కోసం చేసిన వ్యవహారం అని అంటున్నారు కదా,
లంబాడీలు ఓన్లీ ఇన్ తెలంగాణ ఇన్ ఎస్టీ ఓన్లీ తెలంగాణలో ఎస్టీలు ఉన్నారన్న. వేరే దేశంలో ఎక్కడ లేరా? వీళ్ళ జనాభా చూడు, దేశంలో వేరే ఎక్కడ లేరా? జాబితాలో ఎస్టీ జాబితాలో ఎస్టీ జాబితాలో దేశంలో ఎక్కడ లేరు? ఉన్నట్టుంటే ఇప్పటి నుంచి 1960 ఎక్కడ లేరా? ఎందుకు లేరు? 4-5 రాష్ట్రాలు ఉంటాయి. ఛత్తీస్గఢ్ ఎస్సీ, మహారాష్ట్ర బీసీ, కర్ణాటక ఎస్సీ, రాజస్థాన్ ఓసీ. ఇక్కడ ఉన్న లంబాడాలే మూమెంట్ జరుగుతాండి, మేము రాజపుత్రులం అని ప్రకటించుకుంటాం. మధ్యప్రదేశ్ లో కేవలం ఇక్కడ మాత్రమే వీళ్ళు ఎస్టీ స్టేటస్ లో వచ్చారు. అది కూడా రాజ్యాంగ విరుద్ధం. ఓన్లీ తెలంగాణ అన్న ఒకటి 1961 జనాభా లెక్క గూగుల్లో చూడు 1,32,076లో ఎస్టీలకు మాట్లాడితే మధ్యలో మాట్లాడితే నా సంస్కారం కాదని జనాభా ఎట్లా పదాలు మాట్లాడితే ఎందుకంటే మీరే అన్నారు 76 లో ఎమర్జెన్సీ అంట. ఇందిరాగాంధీ గారు వచ్చి పోటీ చేయగానే లంబడోల ఓట్లు మొత్తం నీకు వేస్తామని అంటారట. ఆమె పోటీలో ఉన్నప్పుడే మాది ఎస్టీలో కలుపుతుందట. ఇక ముచ్చట మాట్లాడితే ఇంత అన్యాయం అనేది. దానికంటే ఒక్క నిమిషం, ఏదైనా ఒక జియో రావాలంటే ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుందన్నా? కనీసం 3-4 నెలలు పట్టదా? అరుణ్ ఒక్క నిమిషం. లోకూర్ కమిటీ రిపోర్ట్ తర్వాత రికమెండ్ చేసిన తర్వాత 1969లో లోకూర్ కమిటీ రిపోర్ట్ వస్తుంది కదా. మాకు 76 లో మేము ఎస్టీలో వచ్చినాం కదన్నా. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందన్నా? 5-6 సంవత్సరాల గ్యాప్ ఉంది కదన్నా. మరి అరుణ్ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అట. ఆ ఎమర్జెన్సీలో 1976లో గెజిట్ అనేది చూపించింది కదా అన్న. ఏది అరుణే ఏమని? పొలిటికల్ రిజర్వేషన్ డీలిమిటేషన్లో పొలిటికల్ రిజర్వేషన్ కావాలని వచ్చిందట. మరి అది వచ్చినప్పుడు ఇది రాదా అన్న? అదెట్లా వస్తుంది ఎమర్జెన్సీలో? అది వచ్చినప్పుడు ఇది ఎందుకు రాదు అంటే అరుణ్ వాళ్ళు కావాలని కొంతమంది మా సోదర నాయకత్వం ఎవరో ఎంటుండి ఈ ప్రావగేట్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అనవసరంగా గొడవలు పెడుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక చిన్న లాజిక్ తను చెప్పిన మాటే తను చెప్పిన మాటే 2 విధానాలు ఉంటాయా? ఒక బిల్లు పాస్ అయ్యేట, ఇంకో బిల్లు ఏమో ఎమర్జెన్సీ అవుతుంది. అదే డేట్కు 108/76లో పొలిటికల్ డీలిమిటేషన్ సంబంధించిన బిల్ అని తను చెప్తాడు. మేము ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని మేము చెప్తున్నప్పుడు ఆ యాక్ట్ తొలగిస్తానికి పార్లమెంట్లో బిల్లు పొందడానికి ఆ గెజిట్ వస్తుంది, మాది రాదా? అంటే తప్పు మాటలు అందరికి తప్పుదో పట్టించే పద్ధతుల్లో మనం వివరించొద్దు. మైగ్రెంట్స్ అనే దానికి మీరు ఏం కారణం, ఏం మీరు ఆన్సర్ చెప్తారు? మీరు ఇక్కడ కాదు, మీరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి భారతీయులం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా మనం భారతీయులు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశం కింద ఉండేప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాడు భారతదేశం కాకపోవచ్చు. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అయితే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగమే. అట్లా కూడా ఎల్కే అద్వానీ గారు ఎక్కడ పుట్టిండనా? ఎక్కడ పుట్టింది చెప్పండి. ఆయన కాదు దేశంలో ఇండియాలో పుట్టిండా? ఇప్పుడు విడిపోయిన పాకిస్తాన్ లో పుట్టిండా? ఆ చర్చ ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటంటే మాకు రావాల్సినటువంటి నిధులు గానీ, మాకు రావాల్సిన రాజకీయ పదవులు గానీ, మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇంకో మాట చెప్తా, మొత్తం లంబాడీలు ఎత్తుకపోతున్నారు. మీ పాయింట్ అంతే. 1976 లో అవకాశాలు మీరు తీసుకుంటారు. 99%. ఓకే 1976 వరకు తను చెప్పిన పద్ధతుల్లో మేము లంబాడీలో ఇక్కడ ఎస్టీ హోదాలో మాకు అప్పటికి లేదు అనేది వారు టెక్నికల్ అంశాలు. 76 వరకు భీమరావు గారు మంత్రి, రామారావు గారు మంత్రి, నాగేష్ గారు మంత్రి, ఏది భీమరావు గారు గోండు మంత్రి, రామారావు గారు గోండు మంత్రి. మేము అప్పుడు మాకు అవకాశం లేదు, తెలంగాణ నుంచి మేము మంత్రులం కాలేదు. అప్పుడు మంత్రులు ఎవరన్నా మేమా వాళ్ళన్నా? వాళ్ళే కదన్నా. రాజకీయ పదవులు మీకే ఎక్కువ వచ్చినాయి అంటున్నారు వాళ్ళు. దానికి ఆ 76 వరకు మేము ఎస్టీలో లేకపోవడం తోటి అంటే ఆ మిస్సేజ్ బిఫోర్ మంత్రులు ఎవరన్నా బిఫోర్ వాళ్ళే ఉంటారు కదా. భీమరావు గారు, రామారావు గారు మీ మంత్రులే కదన్నా. మరి ఇది అడ్డదారిన అక్రమంగా సక్రమంగా అనే మాట ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదన్నా. అప్పుడు ఈ గెజిట్ వచ్చినప్పుడు మేము ఎస్టీలో కలుపుతున్నప్పుడు అధికారం ఉన్నది ఎవరన్నా? వాళ్ళు కాదన్నా మంత్రులు ఉంటాయి. వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు ట్రైబల్ మినిస్టర్ వాళ్ళే కదన్నా. మేము తెచ్చే మా పాయింట్ ను వాళ్ళు వ్యతిరేకించవచ్చు కదా, లేదు ఇది అన్యాయం అని చెప్పొచ్చు కదా, అప్పుడే కొట్టేయచ్చు కదా వాళ్ళ రికమెండేషన్. రెండోది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు జరిగిందన్నా? 1980 ముందు జరిగిందన్నా? కాదు కదా. కమిషన్ ఇస్తానికి అప్పుడు మనకు ఒక్కటే అవకాశం, భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం 341 ఆర్టికల్ 342 ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రపతి గారు గవర్నర్ ఫోన్ కాల్లో కూడా సమాచారం తెప్పించుకోవచ్చు అన్న. గవర్నర్ గారు ఇస్తే రాష్ట్రపతి గారు చేయొచ్చు అన్న. 6 months దాకా భారత పార్లమెంట్లో బిల్లు కాకుండా నడుస్తుంది. 6 నెలల తర్వాత బిల్లు పాస్ కావాలి.
ప్రొసీజర్ ఇది. నువ్వు అసెంబ్లీ తీర్మానం కూడా అక్కర్లేదన్నా, ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ మనము మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఉత్తానే మేము అక్రమంగా సక్రమంగా మాట మీరు మాట్లాడదు, దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని మీరు ఖండించాలి, మీరు వెనక్కి తీసుకోవాలి. 76 వరకు మీరే మంత్రులు ఉన్నప్పుడు వదిలేద్దామన్నా వాళ్ళ అవకాశం వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా మేము వచ్చినప్పుడు, ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు వరకు వాళ్ళు అనుభవించారు. మేము అప్పటి నుంచి వచ్చిన రాజకీయ పరిణామంలో మేము హ్యూజ్ కమ్యూనిటీ ఎక్కువగా మేము సహజంగా ఉంటాం. మొత్తం పాపులేషన్ మేము 70% ఉన్నాం, 30% వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చినాం? 1932 కూడా పెరిగింది. సంజీవ్ అన్న ఎక్కువ మాట్లాడిస్తాను. 32,000 జనాభా లంబాడ సామాజిక వర్గంది. 71 ఇది 76లో కలిపిన తర్వాత 81 వరకు 11,85,000 జనాభా పెరిగిందన్న. ఎస్టీ స్టేటస్ పెరిగే వరకు 1971 జనాభా 30 నుంచి 40 ఇది తెలంగాణ కూడా ప్రమాదం రేపు పొద్దుగా ఆదివాసులకు. ఎందుకు? మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలో రిజర్వేషన్ల కోసం జాబితాలో ఉన్న లంబాడీలు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లంబాడీల లెక్కలు జరిగింది 1971లో. తెలంగాణలో ఉన్న లంబాడీలను ఎస్టీలలో అప్పుడు లేవు కాబట్టి ఆ జనాభా లెక్కల్లో మేము రాలేదు. అప్పుడన్నా మీకు తెలుసు 71లో జనాభా లెక్కలు ఎవరెవరు చేసింది? ఎస్టీలు మహిళలు మాత్రమే జనాభా జనాభా అయితే వస్తుంది కదన్నా. బీసీ జనాభా లెక్క జరిగిందన్న వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు బీసీలో ఉన్న వాళ్ళు ఎస్టీలో జాబితా ఎస్టీ జనాభా కిందనే లెక్క కడతారు కదా, జనాభా ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న అది గమ్మతుంది. మనం కొంచెం అనుకుందాం. 31లో మేము 3 లక్షలు, ఇప్పుడు నువ్వు 41లో 4 లక్షలు, 71 మహబాద్ పోయి మాట్లాడు. తండాలు 1980s కు ముందు తండాలు ఉన్నాయా? ఇప్పుడున్న తండాలన్నీ డోర్నకల్ ఎవరిదన్నా, ఇవాళ మహబాద్ ఎవరిదన్నా, అక్కడ రెడ్ల కోటలు అలా కమ్మల కోటలు అని లంబాడ కోటలు అయిపోయినాయి. వాళ్ళు ఎడు చూసినా 2000 అంటాడు. బంజారా వేరన్న, నిజాం కాలంలో ఉన్న బంజారా వీళ్ళు చెప్పిన 4 లక్షల తెలంగాణ. ఇప్పుడు నిజాం రాజ్యం ఎక్కడి నుంచి లేదా మన దగ్గర? ఇప్పుడు నిజాం రాజ్యం ఎక్కడి ఒక్క నిమిషం, ఇది కాదా నిజాం రాజ్యం? చూడే నిజాం రాజ్యం 4 లక్షలు. ఔరంగాబాద్ ఉన్నారు, బీహార్ ఉన్నారు, ఉస్మానాబాద్ ఉన్నారు, వరంగల్ ఉన్నారు, గుల్బర్గా ఉన్నారు, మహబూబ్నగర్ ఉన్నారు, రాయచూర్ ఉన్నారు. నిజాం రాజ్యం ఎక్కడి నుంచి ఉన్నదన్న? నిజాం రాజ్యానికి సంబంధించిన జనాభాని మీరు 4 లక్షల మీరు అన్న జనాభా చెప్తారు. తెలంగాణలో ఉన్న అంతే అన్న. రాలేదంటే చెప్పు, చదివినావు కదా, నువ్వు కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. మేము అప్పుడు నిజాం రాష్ట్రం కర్ణాటకలో అదే అంత అక్కడ కొంత భాగం ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు 40 లక్షలు అయినా అంటే మరి ఎంతమంది పుడతారు అన్న మా లంబాడ తాలూలకి? ఉండాలి కదా. మేమెట్లా పెరగలేదు అన్న. ఒక బిడ్డ 10 లక్షలు ఉన్నాయి, 9 మాకు పెరగలేదు ఎందుకు? అరుణ్ నేను చెప్తాను 100కి 200% లంబాడీలు మైగ్రేషన్ అయినరు. ఒకటి అది వాస్తవం. ఒకటి ఇక్కడ మైగ్రేషన్ రిజర్వేషన్ మాకు గుడిసె ఉద్యోగాలు మాకు వస్తాయా? షెడ్యూల్ అడగన్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? షెడ్యూల్ ఏరియా అదే చెప్తుంటే నువ్వు వినట్లే కదా. నువ్వు తప్పుదో పట్టిస్తున్నావు. సమస్య ఏంది? మీరు తప్పుదో పట్టిస్తున్నారు మన సమాజానికి, మన వర్గాలకు తప్పుదో పట్టిస్తున్నారు. 100% మీరు తప్పుదో పట్టిస్తున్నారు. ఎక్కడ మీరు అన్న మాటకు ఇందాక మాట మా భాష వేరు. రఘుభాయ్ వినండి, మా భాష వేరు. మా బంజారా గోర్బోలు భాష సపరేట్ ఉంటుందా ఉండదా? తెలుగుకు అన్ని భాషలకు డిఫరెంట్ ఉంటుందా ఉండదా? కోయ గోండు భాష ఉన్నట్టు సపరేట్ గా మేము కూడా మా భాష వేరు. మా సంస్కృతి ఒక నిమిషం, మా సంస్కృతి వేరు, మా ఆహారం వేరు, ఆహార్యం వేరు, మా భాష వేరు. మీకు తెలుసు అందరికి. మా డ్రెస్సులు వేరు. మేము ఉండేది కూడా అడవులకు గుట్టల దగ్గరగా. మా తన్నాలు ఒక నిమిషం ఊర్లకు దూరంగా. తప్పు మాట్లాడుతున్నావు.
నన్ను మాట్లాడనిస్తారా? ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎస్టీ అన్నాడు కదా, లంబాడీలు ఊర్లకు దూరంగా తండాల్లో నివసిస్తలేదా? తండాలు ఉంటున్న మాట వాస్తవం కదా. గ్రామాలకు పట్టణాలకు దూరంగా ఉన్నది తండాలు కాదా? ఎందుకంత లేనిపోయిన ఆరోపణలు, అశాస్త్రీయ ఆరోపణలు, అప్రజాస్వామిక ఆరోపణలు చేస్తున్నారు? మీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. దాని మీద మాట్లాడు. మా భాష వేరు కదా, మా సంస్కృతి వేరు కదా, మా వివాహ సంప్రదాయం వేరు కదా, అన్ని తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? తప్పు కదా. భాష ఉన్నది, సంస్కృతి ఉన్నది, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అరుణ్ గారు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇందులో వర్గీకరణ కావాలని కోరుతున్నారా, అసలు వాళ్ళు మొత్తానికే తీసేయాలంటున్నారా? క్లియర్ గా 1976లో ఇప్పుడు వీళ్ళు ఏలైతే మమ్మల్ని ఎస్టీలకు తీసుకొచ్చి బీసీలు వేయాలంటున్నారా? ఒక్క నిమిషం, అంటే ఏది మీ డిమాండ్ ఏంది? క్లియర్ 76లో కలిపినామంటారు కదా. ఆర్టికల్ 342 సవరణ జరుగుతూనే భారత రాజ్యాంగం ప్రకారం ఎస్టీలు అవుతారు. నా పాయింట్ ఒకటే, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆర్టికల్ 342 ప్రకారంగా వాళ్ళకి కూడా ఎస్టీలుగా గుర్తించండి, కానీ రాజ్యాంగ సవరణ చేయమని అడుగుతున్నారా? లేదు, తీసేయమని అడుగుతున్నారా? ఆర్టికల్ 342 కింద వాళ్ళు ఎస్టీలు కాదు కాబట్టి ఎస్టీ హోదా ఇవ్వడం వల్ల అసంఖ్యాకంగా 30-40 లక్షల వలస వచ్చి మా రిజర్వేషన్ లో దోసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎస్టీలు కాదు కాబట్టి ఎస్టీలకు వెళ్ళి తీసేసి మా షెడ్యూల్ తెగల యొక్క జీవితాలు రక్షించాలనేది మా ప్రధాన. ఇప్పుడున్న మన ఒక నిమిషం, ప్రెసెంట్ పాలిటిక్స్, రాజకీయాలు, దేశము, వ్యవస్థ, దీని గురించి అన్వయించుకుందాం. ఇది సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా అవుతుంది అన్న, సాధ్యమయ్యే పనేనా? భారత రాజ్యాంగం అనేది బతికున్నంత కాలం మాకు ఆశలు ఉంటాయి. ఇవాళ వీళ్ళు బెల్లమన్ వచ్చి మొన్న మాట్లాడేది ఇక్కడ, నేను కూడా ఇంటర్వ్యూ చేసిన ముఖ్యమంత్రి దగ్గర పోయి వర్గీకరణ అడగొచ్చు కదా, అది న్యాయమైన డిమాండ్ కాదా? అసలు వాళ్ళు ఎస్టీలు కాదప్పుడు ఎట్లా అడుగుతావే? 1950లో షెడ్యూల్ కులాల జాబితా వచ్చింది కాబట్టి మందకృష్ణ డిమాండ్ పెట్టి కరెక్ట్. 50లో వీళ్ళు ఎస్టీలకు వచ్చేది ఉంటే మేము కూడా అనేటోళ్ళం. మాకు 2 రకాల సమస్యలు, ఒకటి 50లో వీళ్ళు ఎస్టీలు ఇష్టం లేరు, 342 ఆర్టికల్ సవరణ జరగలేదు, వీళ్ళు ఎస్టీలు అసంఖ్యాకంగా వలసలు వచ్చి మా ఉద్యోగాలు దోసుకుంటారు. ఇప్పుడు కంపేరిటివ్లీ ఆదివాసీ, కోయ, గోండు ఈ సామాజిక వర్గాలతో కంపేర్ చేస్తే, ఆ ప్రజలతో మీరు కంపేర్ చేస్తే మీరు ఎంతో కొంత వెల్ సెటిల్డ్ అరుణ్ చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా మీ దగ్గర టైం తీసుకొని చాలా మధ్యాహ్నం మాట్లాడితే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అనేది ఏంటంటే, ఇద్దరి మధ్యలో ఒక గీత గీసి కనుక మనం చూస్తే, వాళ్ళు అడవికి దగ్గరగా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ లో వైద్యానికి దూరంగా బతుకుతున్నారు. సరే, మీలో కూడా కొంతమంది సెటిల్డ్ కానటువంటి మనుషులు, ఉద్యోగాలు పొందనటువంటి, రిజర్వేషన్ ఫలాలు పొందని కుటుంబాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కానీ వాళ్ళే మొత్తం ఎక్కువ పోడు వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మొత్తం అడవిలోనే జీవిస్తారు కాబట్టి. సో కంపారిటివ్లీ చూసుకుంటే మీరు కొంత సెటిల్డ్ అనే భావన ప్రజల్లో ఉన్నది వాస్తవం కాదా? అది తప్ప 100% తప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను దానికంటే ముందు అరుణ్ చెప్పిన ఆరోపణలకు నేను లైన్ మొత్తం చెప్పాను. ఆయన 76 అమెండ్మెంట్ జరిగింది, ఇది మీకు చూపించిన. 2003లో ఇంకో అమెండ్మెంట్ జరుగుతుంది, యాక్ట్ నెంబర్ 10, ఏది లంబాడి, సుగాలి, బంజారా. 2014 సరే, ఒక్క నిమిషం అన్న, ఆయన 342 ఆర్టికల్ ప్రకారం రాలేదు, సవరణ జరగలేదు. 2014 రియార్గనైజేషన్ దాంట్లో కూడా ఈ 32 తెగలకు సంబంధించిన అమెండ్మెంట్ జరుగుతుంది, దాంట్లో కూడా మేము ఉన్నాం. ఇక వాళ్ళు కాదు, ఎవరి తరం కూడా లంబాడీలో ఎస్టీ జాబితాని తీసేయం. 1982 మీరు అడిగిన పాయింట్ ఆయన మీ రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని కోణాలు వాళ్ళతో మీరు ఏ పొజిషన్ లో? అదే చెప్తున్నా, మేము లేము, వాళ్ళకంటే కూడా మేము తక్కువ ఉన్నాం అనేది ప్రూవ్ చేస్తా. వాళ్ళకంటే తక్కువ ఎట్లా? అరుణ్ మాట్లాడినప్పుడు 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలు మాట్లాడతా. ఎక్కువ ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తేనే బాధ. ఓకే, మీరు అన్న దాంట్లో ఆయన ఇది సాధ్యపడుతుందని మీరు మాట అన్నప్పుడు, ఎందుకు సాధ్యపడదన్నా తీసేయచ్చు అని మాట కంక్లూజన్ ఎందుకు చెప్తున్నా అంటానా, మేము 40 లక్షల ట్రైబల్ పాపులేషన్ లో మేము 30 లక్షల జనాభా మాది. మిగతా 31 తెగలు మొత్తం కూడా 10 లక్షల జనాభా. నేను మళ్ళీ మీకు చూపి ఉంటే మొత్తం లెక్కలతో సహా చూపిస్తాను, మీకు టైం లేదు కాబట్టి. చెప్తున్నా, మేము 30 లక్షల మంది, వాళ్ళు 10 లక్షల మంది. 30 లక్షల మందిలో మాకు జాబులు
మేము బాగుపడ్డది అందులో 10%, వాళ్ళ దాంట్లో బాగుపడ్డది 20%, 30%. వాళ్ళ దాంట్లో 10%లో 10 లక్షల మందిలో 30% వాళ్ళు బాగుపడిపోతే మా దాంట్లో మేము 10 నుంచి 15% మాత్రమే బాగుపడ్డాం. ఇది మీరు ఏ లెక్కలు చూసుకున్నా ఉద్యోగాల లెక్క కూడా 2011 లెక్కలు మీకు పంపిస్తారు. ఓకే, దాంట్లో మొదటి స్థానం ఉన్నది ఎరకల, రెండో స్థానం ఉన్నది గోండ్లు ఉద్యోగాలు, మూడో స్థానం ఉన్నది లంబాడి. మీరు థర్డ్ ప్లేస్ లోనే ఉన్నారు. తర్వాత లిటరసీలో నెంబర్ 1 గోండ్స్ ఉన్నారు, నెంబర్ 2 ఎరక్లాస్ ఉన్నారు, నెంబర్ 3 కోయాస్ ఉన్నారు, నెంబర్ 4 మేము ఉన్నాం. ఎందుకంటే మా జనాభా ఎక్కువ. ఆడపిల్లల అమ్మకాలు ఎక్కడ జరిగిందని ఏ కులాలు జరిగింది చెప్తున్నదా? ఆడపిల్లల అమ్మకాలు ఏ కులాల్లో ఏ తెగల జరిగిందనా? ఇలా హైదరాబాద్ లో బస్తీలలో ఇవాళ అంటు తోయేటోళ్ళు ఎవరన్నా, ఇవాళ చెత్త మొత్తం హైదరాబాద్ చెత్త మొత్తం క్లీన్ చేస్తుంది ఎవరన్నా, ఏ తెగలన్నా? బతుకు తెరువు కోసం మొత్తం వాళ్ళకైనా పోటు చేసుకుని భూములు పట్టాలు ఇచ్చింది. కానీ మాకు ఈ ప్రాంతంలో మా లంబడోళ్ళకి ఇచ్చింది ఏదన్నా ఎక్కడన్నా భూములు వాళ్ళకంటే మీకు ఎక్కువనే, వాళ్ళకి ఎక్కువ రియల్ ఎస్టేట్ పట్టాలు కావచ్చు. రియల్ ఎస్టేట్ అంటే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. మనకంటే అందరికంటే రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు రాజ్యవేత్తల గురించి మాట్లాడు, నేను సంతోషిస్తా. నేను ఇద్దరం ఉచ్చమడులో చేపలు పట్టే మాటలు పడుతున్నట్టుగా మనం కొట్లాడుకుంటే బాగుండదు. మహాసముద్రంలో ఏలుతున్న గురించి మాట్లాడి నేను అప్పుడు అప్రిషియేట్ చేస్తాను. యుద్ధము ఎవరి మీద చేయాలనో లక్ష్యాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోకుండా ఆయన ముందుగా మారోజు వీరన్న గారి మాట చెప్తూ తురుం దెబ్బ వచ్చింది వర్గీకరణకు సంబంధించి. అయితే వర్గీకరణలో అప్పుడు వీళ్ళు వెస్ట్ గానే కాదు, వర్గీకరణకు సంబంధించి కాదు, వీళ్ళు వచ్చిన తర్వాత మేము వర్గీకరణ గెట్టుకుంటాం అనే మాట ఏదో మాట్లాడండి. మారోజు వీరన్న ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటే ఐక్యతగా ఉండి రాజ్యం ఎక్కడని అని చెప్పిండు. ఆ మాట ఎందుకు వీళ్ళు ఫాలో కావట్లేదన్నా? సరే పక్కన పెట్టు, నేను ఈ లెక్కల్లో ఎక్కడ తప్పని నాకు మీరు రుజువు చేస్తే మళ్ళీ ఇంకోసారి టైం లేదు కాబట్టి ఇంకోసారి ఆ చర్చల్లో నేను రుజువులతో సహా చూపిస్తా. మనం తప్పు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు. ఇక్కడ ఏమైంది? ఏం మాటలు మాట్లాడుతున్నా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? అడ్డంగా వచ్చిర్రు, అక్రమంగా వచ్చిర్రు, అక్రమంగా వచ్చిర్రు, దోపిడీ చేస్తూ. ఏం భాష ఇది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది అన్నా? నేను ఒక చిన్న మాట చెప్తా. నేను హైదరాబాద్కు రావడానికి ఢిల్లీ నుంచి ఏదో పని మీద పోయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి ట్రైన్ మీద వచ్చిన. నేను ప్రయాణికుడిని, మనిషిని. ఏ ప్రయాణికుడు అంటారు? నన్ను రైలు ప్రయాణికుడు అంటాడు. అక్కడి నుంచి మీ స్టూడియోకి రావడానికి బస్సుకు వచ్చిన. ఏ ప్రయాణికుడు అంటారన్నా? బస్సు ప్రయాణికుడు అంటారు. కానీ నేను మనిషినే కదన్నా. నేను ఢిల్లీ నుంచి రైలు ఎక్కింది మనిషే, రైలు నుంచి బస్సు ఎక్కి మీ దగ్గర వచ్చింది మనిషే. నాకు 1941 దానికా నేను ఎస్టీలో ఉన్న నన్ను 50 వరకు మీరు మిస్ చేసి రకరకాల సంఘర్షణలు జరిగినప్పుడు తర్వాత వచ్చినటువంటి పరిణామక్రమంలో కనీసం పోరాటం చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామక్రమంలో 342 ఆర్టికల్ ప్రకారమే మాకు రాజ్యాంగబద్ధత హోదా ఇస్తే మాట్లాడుతున్న మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చానా? దాని అర్థమైంది అక్రమంగా సక్రమంగా ఏందన్నా? దాని బాధ ఏంది? ఎందుకు మొత్తం మా కొట్లాటను హాయిగా ఎంజాయ్ చేస్తున్నా ప్రభుత్వం? వీళ్ళు మాట్లాడుతున్న కుట్ర ఉందా? 100% ఉంది. అప్పుడు భుట్టో ఇప్పుడు ముషారఫ్ అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరంటే అప్పుడు భుట్టో, ఇప్పుడు ముషారఫ్ అని ఒకటే డైలాగ్. వీళ్ళ వెనకాల గతంలోనేమో ప్రేమ్, ఆయన పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఉండే పోయినసారి. ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగా చెప్తూనే ఉన్నారు. ఆ విషయంలో దాన్ని దాచుకోవడం ఏముంటుందన్నా? నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు కానీ తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీ అడిగింది నన్ను తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు. అంతకుముందు ఒక ఆయన బీజేపీ, ఒక ఆయన బీఆర్ఎస్. అప్పుడు హైకోర్టు తీసేసింది కానీ ఇది అన్సైంటిఫిక్ డిమాండ్, ఇది కోర్టు తీసుకోవాలి కొట్టేసింది. అప్పటి నుంచి వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్న వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నప్పుడే అప్పుడు భుట్టో, ఇప్పుడు ముషరాఫ్ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతులో వీళ్ళు అసలు మా మధ్యన పంచాయతీ పెట్టి ఏం జరిగిందన్నా? జీవో నెంబర్ 3 పోయిందా పోలేదా? జీవో నెంబర్ 3 పోయిందా పోలేదా? ప్రాంతంలో సంవత్సరాలు అవన్నీ రాజకీయ సామాజిక ఆర్థిక కోణంలో వాళ్ళకంటే మీరు చాలా బెటర్ గా ఉన్నారన్నది ఆయన చేస్తారు. వాస్తవంగా సంజీవ్ అని అన్నదన్న ఫస్ట్ ప్లేస్ లో గోడ్ సుబ్బయ్య ఉంటే వాళ్ళు థర్డ్ అంటారు. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, డిఎస్పీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ ఎవరన్నా ఉంటే నా చెవు కోసి నీ దగ్గర ఒకటి. రెండోది 6% రిజర్వేషన్ మైదానంలో ఉంటదన్న. దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఇవాళ ఎన్ఐటీలు, ఐఐటీలు ఇప్పుడు చెప్పిన ఉస్మానియాలో 170 ప్రొఫెసర్లలో 110 లంబాడా సామాజిక వర్గమే ఉన్నది. బీసీ లేలు, ఓసీ లేలు, వేరే ఏ కులం కూడా అంతమంది లేరు. నువ్వు అన్న ఎరకల కూడా 26 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. మా కోయోలు లింగులు కానీ 2 ఉన్నారన్న. కంపారిజన్ ఉద్యోగ పరంగా 6% రిజర్వేషన్లో మైదాన ప్రాంత ఉద్యోగాలను కూడా మొత్తం వీలే.
ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలు అన్ని మీరు లేరు కదా? ఒక్కరు లేరన్న. ఇప్పుడు మీ ఏరియాలో ఉద్యోగాలు మీకేగా? ఒక నిమిషం అన్న. ఇది 6% రిజర్వేషన్. ఓకే. షెడ్యూల్ ఏరియాకి ఏమైతుంది అంటే షెడ్యూల్ 5వ షెడ్యూల్ భూభాగంలో లోకల్ స్థానికత ఉద్యోగాలు ఐటీడీఎస్ నుంచి వస్తుంది. అక్కడ కూడా అన్న కంప్లీట్ గా ఇవాళ 90% చివరికి ఛత్తీస్గఢ్ టేకులగూడెం కాడ కూడా వీళ్ళ టీచర్లు ఉంటారన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉంటారన్న. మీ ఉద్యోగాలు తీసుకోవద్దా? మొత్తం పత్రం ఉంటది చేస్తే నడవదన్న, సిక్కును బొత్తు చేస్తే నడవది. షెడ్యూల్ ప్రాంతంలో 1950లో గుర్తించిన షెడ్యూల్ విలేజ్ వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలన్న, ఇవ్వాలి. మొన్నటిదాకా ఈలే మంత్రులు, ముందు చందులాల్, తర్వాత మా సత్యవతక్క ఇద్దరు కలిసి రాత్రి డిఎల్సీలు అవుతాయి, ఏజెంట్ సర్టిఫికెట్, దొంగ సర్టిఫికెట్లు వస్తాయి, ఉద్యోగాలు పోతూనే ఉంటాయి. ఇవాళ తీవ్రంగా నర్సు ఉద్యోగాలు, టీచరు, ఫారెస్ట్, స్వీపర్ స్థాయి ఉద్యోగాల కంటే ఐఏఎస్ ఉద్యోగాలు పోతాయి అన్న. ఇవాళ పాఠశాల స్థాయి మా ఎటునాగరం గోదావరి వ్యాలీ కదన్న, అక్కడ 90% స్టూడెంట్లు లంబాడ స్టూడెంట్లు ఉంటారన్న ఎటునాగరం, అది మా అటవీ ప్రాంతం. ఇవాళ పాఠశాల స్థాయి నుంచి ఎన్ఐటీలు, ఐఐటీలు మొత్తం పూర్తిగా కూడా వీలే దోసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇన్ని రకాల అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా లోకల్ మళ్ళీ లంబాడాలు కాదు, మైగ్రేషన్ అయిన లంబాడాలు దోసుక తింటాలు ఇంకా పెరుగుతారు. కాబట్టి మీరు అసలు ఎస్టీలే కాదు, తీసేయాలి, అప్పుడే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అన్ను. మొన్న మేడారాన్ని ఏం జరిగిందన్న 2017 అన్న అంటాడు. మేడారం జాతర నిర్వహణ చేసేది ఎవరంటే అక్కడ కోయలు. అక్కడికి ఈ మంత్రి వచ్చిందంటే లంబడోలి డైరెక్టర్లను పెడతారు. మేడారానికి కూడా వీళ్ళకేందన్న, వీళ్ళ తండాకు పోయి మేమన్నా మీ పూజారు పెట్టి అంటారా, మీ దేవుడిని మాకు ఇయ్య అని అడుగుతారు. మరి అక్కడ దాడి జరగదా? లంబాడీలు వాళ్ళ తెలంగాణలో ఎక్కడన్నా మీరు కోయాలు చూసిండ్రా? ఇప్పుడు తెలంగాణ మొన్న గవర్నమెంట్ వచ్చినాక సీతక్క గారు మంత్రి అయింది, కోయలు మంత్రి కాక 75 సంవత్సరాలు. బాలరాజు గోల్డ్ సైన్లు కానీ కోయలు కాలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కావాల్సి వస్తుంది అంటే ఆ చివరికి ఎక్కువ జనాభా ఉంటది. శ్రీకాకుళం ఎందుకు లేడు? కేంద్ర మంత్రి ఎవరన్నా బలరానే కాంగ్రెస్ కేంద్ర మంత్రి ఎవరన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాలరాజు అంటాడు కదా, దేశానికి మంత్రి, మా రాష్ట్రానికి మంత్రి. ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారా లేదా? కేంద్ర గిరిజన మంత్రి ఎవరే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చెప్పు? ఇప్పుడు బలరానే కాదా? నేను ఇప్పుడు ఒప్పుకుంటాను. ఇప్పుడు రేవంత్ తో కష్టపడితే బిడ్డ అయింది, మరి మీరు ఓర్చుకోవాలంటే తీసేయాలి. మరి భారతదేశానికి మంత్రి ఓర్చుకోవాలి. కేంద్ర కేబినెట్ లో లంబాడీలకు చంద్రులాల్, అంతకన్నా ముందు చంద్రులాల్ మంత్రే కదా. నేను అదే చెప్తున్నా, చంద్రులాల్ బలరాం నాయక్ గారి గురించి భారతదేశానికి స్వాతంత్రం విను ఒక నిమిషం. భద్రాచలం ఎందుకంటే వీళ్ళ జనాభా ఎక్కువ ఉండే బలరాం నాయక్ సెంట్రల్ మినిస్టర్ వచ్చింది మీ ఓడే కదా అన్నాడు కదన్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లంబాడి మంత్రి కేంద్రంలో ఆ బలరాం నాయక్ ఒక్కడే. అసలు వాళ్ళే ప్రొఫెసర్లు వాళ్ళే ఉంటారు. అక్రమంగా రాదు, నా అభిప్రాయం ఏంటంటే ఎస్సీల్లో మాలమాదిగలు తన్నుకుంటున్నారు. ఇక్కడ ట్రైబల్ ఎస్టీల్లో ఆదివాసీ గోండీలు లంబాడీలు తన్నుకుంటున్నారు. బీసీలో ఏ కులానికి ఆ కులాన్ని తన్నుకుంటున్నది. వాళ్ళు మాత్రం మంచిగా పోలరైజ్ అయిపోయి రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి మనం ఎప్పుడు సమాజం ఎప్పుడు ఐక్యత కాదు, రాజ్యం కొట్టలేవు. నేను నా ఫైనల్ గా ఒక కంక్లూజన్ చేస్తా అన్నా. నీకు 2022లో హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన హట్టి తెగ
గిరిజన తెగలు కలుస్తాయి. 705 తెగలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో. ఓకే. దాంట్లో బెట్ట కురుబా అనేది మొన్న 22లో నేను మాట్లాడే 76 కాదు 41 మాట్లాడలే. మొన్న చేరిరు కర్ణాటకలో చేరిరు. రెండు 2016-17 ముందు వాదన అంత బలంగా ఎందుకు లేదు? అది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇది మూమెంట్ ఇంత భయంకరంగా స్టార్ట్ అయింది? 2016 ముందుందా? 2016 ముందుకు 2010 నుంచి వెళ్ళి ఇప్పుడు మా జనరేషన్ అన్న 2010 వరకు మాకు ఒక 20 సంవత్సరాలు వస్తాయి. మేము యూనివర్సిటీ మెట్లెక్కి పీజీలు పిహెచ్డీ చదివి కొంత కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకొని మేము 2010లో పాదయాత్రలు మొదలు పెడతాం. ఓకే. దాని ఒక సిస్టమేటిక్ గా ఇలా బలరాం నాయక్ మాకు 2011లో మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పారేస్తాడు. ఇంకా కొంచెం మాటతో ఎవిడెన్స్ తీసినాక 2016లో సిస్టమేటిక్ ఆదివాసీ విద్యార్థులు తీసుకొచ్చిన ఉద్యమాన్ని పొలిటికల్ లీడర్ పొలిటికల్ కాదన్న, పొలిటిషియన్ కాదా? సోమవారం పొలిటిషియన్ కాదా? కేసీఆర్ వాళ్ళు కాదన్న? ఎందుకు వాళ్ళు చదువుకున్నాడు వెంకట్రావు కాన్స్టిట్యున్సీలో లంబాడి చెప్పండి. అరుణ్కు నా రిక్వెస్ట్, అరుణ్ చదువుకు విద్యావంతుడు, రాజకీయ నాయకులు వెనుకుండి నడుపుతున్నారు. నువ్వు అన్న ప్రొఫెసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వీరు పూర్తిగా అవన్నీ కావాలంటే మనందరం కలిసి ఈ ప్రభుత్వాలు మనల్ని చేస్తున్న మోసాలను బయటకు తీసి పిల్లల్ని చదువుకోవడం కోసం కావాల్సిన ఫెసిలిటీ కోసం మనం అందరం కొట్లాడదాం. అన్నిటి మీద కొట్లాడదాం. మేము తోడుంటాం. మేము ఎక్కువ ఎక్కడ తిన్నో చెప్పు, అవసరమైతే మేము నీకు ఇస్తాం. కానీ మన పంచాయతీ వద్దు. నీ వెనకాల రాజకీయ నాయకులు, నీ అంటే నీ కాదు, మన వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి మనం నడిపించి కావాల్సిన లక్ష్యాన్ని చేరకుండా చేసి కుట్ర జరుగుతుంటది. దాన్ని మనం దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంటున్న ఏ మాట కూడా సత్య దూరం, ఏది వాస్తవాలు కాదు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇస్తారు. చాలా మంది కామెంట్ పెడుతుంటారు, చాలా మంది అడుగుతున్నారు మీరు సుప్రీంకోర్టులో పెట్టొచ్చు కానీ పెడతారు. పంపాలన్నా సుప్రీంకోర్టు వీళ్ళు ఎస్టీలోకి వెళ్ళి పోతారే, ఓట్లకు భయపడి కనుక ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న మాట, రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వీళ్ళు ఎస్టీలలో సక్రమంగా వచ్చిరా వీళ్ళు ఖచ్చితంగా అధికారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి వాదన వారిదే. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకునేవి ఏంటంటే, మనం ఈ రకంగా కొట్లాడితే పని కాదు. మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం దిశగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో కలిసి కూర్చుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ గొడవలు పెట్టుకుంటే మనలో మనమే తన్నుకున్నట్టు అవుతుంది. సో దయచేసి గుర్తించాలి. ఈ డిబేట్ని ఎంతసేపు అయినా మనం కొనసాగిస్తూ వెళ్ళొచ్చు. ఎన్ని టెక్నికల్ పాయింట్స్ అయినా, జనరల్ పాయింట్స్ మీద మాట్లాడుతూ ఉండొచ్చు. సో దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే, ఫుల్ స్టాప్ అయితే పడాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.